నమస్తే. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయం 21వ శ్లోకం నుండి. కైర్లింగైః త్రీన్ గుణానేతాం అతీతో భవతి ప్రభో కిమ్యాచరః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు పలికినవు, ప్రభు, ఈ 3 గుణములకును అతీతుడైన వారి లక్షణములు ఇవి. అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుషుడు త్రిగుణాతీతుడకు అవుటకు ఉపాయమేమి? శ్రీ భగవాన్ వాచ. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవా న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. శ్రీ భగవానుడు పలికిన, ఓ పాండవ, సత్యగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యమైన ప్రవృత్తి, తమోగుణ కార్యం రూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు దేశింపడు, అనగా వాటిని గూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికి కాంక్ష పడడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండను. ఉదాసీనవదాసీనో గుణైర్యో విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యో వతిష్టతి నేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపమైన శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రం సలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె సాక్షి వలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావ స్థితుడయ్యుండును. ఈ స్థితి నుండి ఎన్నడను చలింపడు. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్యప్రియో ప్రియో ధీర తుల్యనిందాత్మసంస్తుతి. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడయ్యుండును. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారములయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటి యందును గ్రాహ్యత్యజ్య భావములను కలిగియుండును ఉండడు. గ్రాహ్యత్యాజ్య భావములను కలిగి ఉండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొనకడు, అనగా రెండింటి యందును సమస్థితిలోనే ఉండును. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. మానవామానములయందును మిత్రులయందును శత్రువులయందును సమభావంతో ప్రవర్తించువాడును, విద్యుత్ కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడు అనబడును. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీఖ్యాతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్య నిర్మలమైన భక్తి యోగము ద్వారా నన్ను నిరంతరము భజించువాడును, ఈ 3 గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడవును. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ.
ఏలన నా అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారం. ఓ తత్సత్ శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయः. 14th chapter completed. Thank you, subscribers and viewers. Mari.